యాక్చువల్లీ 'డ్రింకర్ సాయి' మూవీ సో మీరు ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యారా? లేదా డైరెక్ట్‌గా మిమ్మల్ని తీసుకున్నారా? ఆడిషన్ అట్లా ఏం లేదు, డైరెక్ట్‌గా తీసుకున్నారు. ఓకే. డైరెక్ట్‌గానే. అంటే జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవి చూసి అప్పుడు ఓకే అని చెప్పారు. ఇద్దరిని. నాది అట్లా అయింది, తంది నాది లైక్ అంతకన్నా ముందు కొన్ని ఫిల్మ్స్ చేశాను. తర్వాత ధర్మ డైరెక్టర్ గారికి పరిచయం చేశారు. సో వెంటనే ఈ రోల్కి తిని సెట్ అవుతారని చెప్పి ఆయన వెంటనే చూడగానే చేస్తామని అడిగారు. సార్ భలేవారు సార్ చేయనా అని చెప్పి. సో ప్రీవియస్ కొన్ని మీ షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చాలా చూసాం అనమాట. ప్రేక్షకులు చాలామంది మిమ్మల్ని ఆదరిస్తారనమాట. సో ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ఒకలాగా నేనే చూడడం కానీ ఎక్కడో చూసినా అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఎవరన్నా గుర్తుపడతారా మిమ్మల్ని? అంటే ఇన్స్టాలో కూడా మంచి ఫేమస్ కదా మీరు. ఓకే. అంటే అదే ప్రీవియస్ వెబ్ సిరీస్ చేశాను, లైక్ ఇన్ఫినిటంలో ఒక 4 వెబ్ సిరీస్ అలా. అందులో మెయిన్ లీడ్ రోల్స్ కానీ సెకండ్ లీడ్ రోల్స్ కానీ చేసినప్పుడు ఆ సిరీస్ చేసిన తర్వాత నుంచి గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. ఓకే ఓకే. సో మాల్స్కి వెళ్ళినా లేకపోతే మెట్రోలో అట్లా వెళ్ళినా కూడా వచ్చి మాస్క్ వేసుకున్నా కూడా కొంతమంది గుర్తుపడుతున్నారు. అవునా? సో మిమ్మల్ని నాకు రీసెంట్ గా ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. నేను అక్కడే బైక్ పార్క్ చేశాను, నాది షూట్ అవుతుంది, లైక్ నేను డైరెక్ట్ చేస్తున్నాను. అది డైరెక్ట్ చేస్తున్నాను, ఒక అతను చాలా సీరియస్ గా వస్తున్నాడు నా మీదకి. అయిపోయినరా వీడు నన్ను ఇక్కడ బండి పార్క్ చేస్తానని చెప్పి నా మీద ఇంకా ఫుల్ గా వేసుకుంటాడు అన్నట్టు వస్తున్నాడు. నేను భయపడుతున్నాను. బ్రదర్ అన్నాడు. నేను భయపడ్డాను. బ్రదర్ నేను మిమ్మల్ని చూశాను, మీరు ఈ సిరీస్ చేశారు కదా అని చెప్పి గుర్తుపెట్టాడు. అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. అప్పటికి కూడా ఆడికి నేను తెలిసేమో నేను అతను గుర్తుపట్టలేకపోతున్నా అనుకున్నాను. లైక్ మనం చాలా చేస్తుంటాం కదా, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీషియన్, ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత ఒక 1 minute తర్వాత రిలాక్స్ అయ్యాను. ఓకే, సమ్ స్ట్రేంజర్ ఎవడో గుర్తుపెట్టాడు, ఓకే అనుకున్నాను. గుర్తుపడుతున్నారు బ్రదర్. మీరు చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్లో మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది ఏంటి? లైక్ షార్ట్ ఫిల్మ్ కన్నా ఓటీటీ ఫిల్మ్స్ కొన్ని చేశాను. అందులో మగవ అనే ఫిల్మ్కి బాగా గుర్తింపు వచ్చింది. ఓకే, ట్రెమెండస్ రీచ్ వచ్చింది. ఓకే. మీకు? నేను వెబ్ సిరీస్ ఇది డేట్ విత్ బాస్ లో చేసా. అందులో స్వాతి అనే క్యారెక్టర్, తర్వాత అమ్మ నేను అమ్మాయి ఇంకొక వెబ్ సిరీస్ లో కాంచన్మాల అనే క్యారెక్టర్. ఈ రెండు చాలా బాగా ఆడియన్స్ లో వెళ్ళాయి. ఓకే. ఇండిపెండెంట్ ఫిల్మ్ అది డియర్ కావ్య అనేసి ఒకటి వచ్చింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, లైక్ బయట కానీ. సో అంటే మీరు శివాని గారు ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2 years అవుతుంది. 2 years. సో ఈ 2 yearsలో మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ప్రాజెక్ట్స్ అంటే అదే ఒక 5 to 6 వెబ్ సిరీస్ చేశాను, 1 షార్ట్ సిరీస్, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ 3 ఫిలిమ్స్ చేశాను.